హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ టాక్స్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ధూల్పేట్లో సుందర్ సింగ్ కళాకారు ఉంది కదా, అక్కడ విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయండి. అసలు కిరాక్ ఉన్నాయండి విగ్రహాలు అయితే. నేను చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కంటిన్యూ వాచింగ్. ఇక్కడ చూస్తున్న కిరాక్ కిరాక్ గణేష్ అండి. ఇక్కడైతే సింహం అండి, అసలు భయంకరమైన రూపంలో ఆ సింహాసనం మీద మన గణేశుడు సింహాసనం మీద అధిష్ఠించినట్టుందండి గణేశుడు. ఇదైతే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఇదేదో కదంట, మన యొక్క నందమూరి తారక రామారావు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కాను ఆయన యొక్క గుర్తుగా ఆయనకి అంకితం చేస్తూ ఈ వినాయకుడిని తయారు చేశారంట వాళ్ళు. అవి జస్ట్ నేను మొన్న బొమ్మలు చూసి కనిపెట్టాను, వాళ్ళు అడిగితే చెప్పారు. ఇప్పుడైతే రంగులేసిన తర్వాత చూడండి, కిరాక్ అంటే కిరాక్ ఉంది ఈ గణేష్ని. చూడండి ఒకసారి, ఇటుపక్క ఒక 2 హ్యాండ్స్, ఇటుపక్క 2 హ్యాండ్స్, సింహం మీద ఎలా అధిష్ఠించినట్టు కూర్చుంటే అసలు గణేశుడు మామూలుగా లేడండి. అసలు ఒక రేంజ్లో ఉంది ఈ విగ్రహం అయితే. ఎవరైనా కానీ విగ్రహం చూసిన వెంటనే కళ్ళు మూసుకొని బేరం ఆడకుండా కొరుక్కుపోతారండి, అంత బాగుంది ఈ విగ్రహం అనమాట. చూడండి ఎంత బాగుందంటే అసలు అబ్బబ్బా, చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయండి. అసలు పైసల కోసం గురించి ఆలోచించకుండా వినాయకుడి కోసం అయితే కన్ఫామ్గా ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే డబ్బుల కోసం అస్సలు 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 ఆలోచించరండి, నేను చెప్తున్నాను. ఇంత మంచి కిరాక్ కిరాక్ గణేష్ని ఎవరు వదులుకుంటారండి చెప్పండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, పొట్ట భాగం నుంచి, హారం నుంచి, తొండం నుంచి ఫినిషింగ్ అయితే అదిరిపోయిందండి ఈ గణేశుడిది. చూడండి, ఎవరన్నా కావాలంటే బుక్ చేసుకోండి, సుందర్ కళాకార్. సో నెక్స్ట్ మన విగ్రహం చూస్తున్నామండి. ఇది కూడా వచ్చి సింహము పక్కన మన వినాయకుడు ఒక ఒక అది ఒక ఆసనం మీద నుంచున్నారనమాట. చూడండి, ఆభరణాలు కూడా అసలు భలే రెడీ చేశారండి వినాయకుడికి. తొండం చిన్నగా ఉన్నా కానీ వినాయకుడు మాత్రం పెద్దగా ఉన్నాడండి. నుంచున్న వినాయకుడు అనమాట, కూర్చున్న వినాయకుడు కాదు. ఎవరన్నా ఇది 20 ఫీట్గా ఉంటాడండి. ఇది ఎవరన్నా ఎక్కువ ఫీట్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బుజ్జి ఎలుక ఆయన కాలు పక్కన ఉందన్నమాట. చేతులు అక్కడ ఒక లడ్డు, పెద్ద లడ్డు పడుతుంది, అందులో అనుమానం లేదు. చూడండి, ఇటుపక్క 2 చేతులు, అటుపక్క. ఇద్దండి కిరాక్ 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 బోండం బుజ్జి మా బొజ్జ కనపయ్యండి. ఇక్కడైతే మాత్రం ఎంత బాగా బుజ్జి బొజ్జ. అసలు దిష్టి పెట్టకండి, నేనేదో అంటున్నానని నేనేదో ఆనందంలో తట్టుకోలేక అంటున్నాను. మీరైతే మాత్రం ఈ వినాయకుడు దిష్టి పెట్టకండి దయచేసి. సారీ, పొరపాటున నేనేందో బాగుండం అన్నా, అది క్షమించండి. అదేదో అనుకోకుండా యూజ్ అయింది ఆ వర్డ్. సో వినాయకుడు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాడండి. ఇక్కడైతే ఇది అసలు ధూల్పేట మొత్తంలో బిగ్గెస్ట్ గణపతి అండి ఇది. చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి మధ్యలో ఆభరణం మీద లక్ష్మీదేవి వచ్చారు మన బొజ్జ భాగంలో వినాయకుడికి. చూడండి ఎంత బాగా, అసలు అబ్బా ఎంత బాగా తయారు చేశారంటే ఈ విగ్రహం. నిజంగా కిరాక్ అంటే కిరాక్ ఉందంటే. ఆ చేతిలో పెద్ద లడ్డు కూడా పడుతుంది. చూడండి, ఒక చేతిలో శంఖం పెట్టారు, ఇటు పక్క చెవులకి ఆభరణాలు వచ్చినాయి, తొండానికి ఆభరణాలు వచ్చినాయి. చూడండి, అన్నిటికి కూడా భలే రెడీ చేశారండి. అసలు మధ్యలో పొట్ట మీద స్నేక్స్ కూడా వచ్చాయండి. చూడండి, నేను దూరం నుంచి కూడా క్లోజ్లో చూపిస్తాను చూడండి కొంచెం. వినాయకుడు అయితే కిరాక్ ఉన్నాడండి. ఎంత రేట్ అయినా పెట్టుకొని, నిజంగా అంటే కమ్యూనిటీ పెద్దగా ఉండి ఎక్కువ చందాలు వసూలు చేసుకునే వాళ్ళైతే ఈ వినాయకుడిని కొనుక్కుపోవచ్చండి అన్డౌటెడ్లీ. చూడండి, నెత్తి మీద కూడా మన లక్ష్మీదేవి ఉన్నారండి. చూడండి ఎంత, లక్ష్మీదేవి కాదు, సారీ శివయ్య ఉన్నారండి. ఆయన తండ్రి గారు అయినటువంటి శివయ్య గారు, శివయ్య భగవానుడు ఉన్నారు చూడండి. అక్కడ 5 నెలల శేషపాము వచ్చింది ఆయన తల మీద. సాక్షాత్తు శివపరమాత్ముడు ఉన్నాడండి. చూడండి, చెయ్యి కూడా ఆశీర్వదిస్తున్నట్టు భలే ఉంది. చాలా అంటే చాలా కిరాకు వచ్చిందండి అసలు గణేశుడు అయితే. ఇక్కడ చూడండి, పెద్ద గణేశుడు అండి. తీసుకెళ్ళటానికి పెద్ద లారీ అయితే కావాలి కన్ఫామ్గా, అంత కిరాకు ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారనమాట. ఇంకొక వినాయకుడిని చూస్తున్నామండి మనము. ఇది కూడా కిరాక్ అంటే కిరాక్ ఉంది. చూడండి, ధోతి మాత్రం వైట్ కలర్లో ఉంది. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి పెట్టారు. చూడండి, ఇది కూడా ఫీట్ ఉంది, 10 ఫీట్ పైనే ఉంటాడు ఈ వినాయకుడు కూడా. ఇది కూడా కిరాక్ ఉందండి. కొంచెం అంటే చిన్న సైజులో కాదనుకుంటే ఈ వినాయకుడిని బుక్ చేసుకోవచ్చు, అన్డౌటెడ్లీ బుక్ చేసుకోవచ్చు. చూడండి, తొండం కూడా కొంచెం చిన్నగా ఉంది. వినాయకుడు అయితే చిన్నగానే ఉన్నాడు కానీ కొంచెం రేటు కూడా చిన్నగానే ఉంటుంది కదా. అప్పుడు మరి వినాయకుడు చిన్నగా ఉన్నప్పుడు రేటు కూడా చిన్నగా ఉంటుంది కదా. సో చూడండి, ఒక పక్క సరస్వతి మాత ఉంది, ఇంకొక పక్క వీణ ఉంది అన్నమాట.
చూడండి చేతులకు కూడా ఆభరణాలు ఎలా వచ్చినాయి. ధోతి కూడా అసలు పర్ఫెక్ట్గా మన ధోతి అనేది అసలు వేయటం జరిగిందనమాట వినాయకుడికి. ఇంత పక్క నీట్గా ఫినిషింగ్ చేశారండి వినాయకుడు మాత్రం. చూడండి ఒక పక్క డోలు డమరకం అంటారు కదా, ఆ డోలు డమరకం మీద చెయ్యి పెట్టుకున్నారు. ఇంకొక పక్కేమో ఒక నెమలి ఆకారంలో వచ్చిందనమాట. సో ఇదండి ఈ గణపతి. ఈ గణపతిని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. ఇది మన సుందర్ కళాకార్ అండి, మన ధూల్పేటలో ఉంటుంది గణేశుడు యొక్క విగ్రహాలు. వాళ్ళది ఎప్పుడు ఫేమస్ అనమాట. నేను అడ్రస్, వాళ్ళ లింకు, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదొక కిరాక్ గణపతి అండి, 4 హ్యాండ్స్ ఉన్నాయి. అసలు అయితే ఈ గణపతి కిరాక్ ఉన్నాడండి. పైన ఏమో పరమశివుడు వచ్చారు, ఇటు పక్క శేషనాగులు వచ్చాయన్నమాట. 4 అటు 2 చేతులు ఇటు 2 చేతులు. హారం అయితే పెద్దగా వచ్చింది. చూడండి ఇటు పక్క గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు వినాయకుడు ఉన్నారన్నమాట. ఇటు పక్క శేషనాగులు కూడా వచ్చాయండి. చూడండి కిరాక్ ఉందన్నమాట గణేశుడు. ఇది మెయిన్ నేనైతే రంగులేసిన గణపతిలో చూపిస్తున్నానండి మీకు. కొన్నిటికి ఇంకా రంగులేయకుండా తయారైనవి ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను లాస్ట్లో. మీకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు, తర్వాత రంగులైనా వేస్తారు వాళ్ళు. చూడండి శేషనాగులు ఉన్నాయి ఇక్కడ, ఎంత బాగున్నాయో ఈ గణేశుడైతే. అసలు చూస్తుంటే నాకు ఈ గణేశులు చూస్తుంటే నేనే మైమర్చిపోతున్నాను. ఇంత గణేశులు చూసే ఆనందంలో నాకు అసలు నోట మాట రావట్లేదు, అంత హ్యాపీ అనమాట గణేషుని చూస్తే. నాకు అన్నిటికంటే నా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట గణేష్ చతుర్థి. అందుకే నేను గణేషుల్ని పెడుతున్నాను. నేను ఇంత రిస్క్ అయినా ఇంత దూరం వెళ్ళి ఎందుకు పెడుతున్నానంటే నాకు గణేషుడు అంటే ఇష్టం కాబట్టి. నా ఇష్టాన్ని మీకు కూడా చూపిద్దామన్నట్టు నేను మీకు చూపించడానికి యూట్యూబ్ ద్వారా నేను ఎన్నుకున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్ని. సో చూడండి ఎంత కిరాకున్నాయో గణేషులు అయితే. అక్కడ ఎలుక కూడా ఉంది, ఇటు పక్క ఏనుగు ఉంది, ఐరావతం అంటారు కదా ఏనుగుని. ఎంత బాగుందో, కిరాక్ ఉండే గణేష్ అయితే. ఈ గణేష్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా చూసి ఇనుగ్గా ఉంది, బాగుంది, ఎక్కడ కొన్నామని అంటారనమాట. చాలా బాగున్నాయండి గణేషులన్నీ ఇక్కడ. చూడండి ఇక్కడ వస్తున్నారు ఇంకొక గణేషు. ఇది కూడా చాలా కిరాక్ అంటే కిరాక్ ఉన్నాడు ఈయన కూడా. చూడండి ఇటు పక్క 2 చేతులు ఇటు పక్క 2 చేతులు. పైన మాత్రం బుద్ధుడు కాదు కృష్ణుడు వచ్చారండి, కృష్ణ పరమాత్ముడు వచ్చారు. చూడండి ఓ పక్కేమో ఇట్లా చెయ్యి ఇట్లా పైకి లేసింది, ఇటు పక్క 2 చేతులు ఇటు పక్క 2 చేతులు ఉన్నాయి. హారాలు మాత్రం పెద్దగా వచ్చినాయి ఇక్కడ కూడా, కానీ పైన మాత్రం కృష్ణుడిని పెట్టారనమాట. సో చూడండి క్లోజ్లో చూపిస్తాను నేను. చేతికి ఇట్లా ఒక ఒక సింహాసనం మీద కూర్చున్నట్టే ఉంది ఇది కూడా. సో చూడండి ఇటు పక్క ఏమో మనకి అసలు కలర్ కాంబినేషన్స్ కూడా అద్దరిపోయింది అనమాట. సో చూడండి కొంచెం దూరం నుంచి చూపిస్తాను ఈ గణేషుడిని కూడా. కొంచెం క్లోజ్లో చూపిస్తాను, కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను ఈ గణేషులను. మీకు కనుక నచ్చితే వెళ్ళి మీరు పికప్ చేసుకోండి. ఈ గణేషులు ఏ గణేష్ నచ్చినా కానీ మీరు డైరెక్ట్ సుందర కళాకారు అంటే ఎవరైనా చెప్తారు ధూల్పేటకి వెళ్తే. లేదంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అన్నీ ఇస్తానన్నమాట, మీరు అక్కడి నుంచి కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో, కిరాక్ గణపతులు ఉన్నాయి ఇక్కడ. చూడండి అటు ఇటు కూడా పెద్దగా భలే వచ్చింది, ఆశీర్వదిస్తున్నట్టు ఉందన్నమాట. పైన మాత్రం కృష్ణ భగవానుడు వచ్చారండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి గణపతులు కదా. అసలు ఇది కూడా అసలు అన్ని గణపతులకి రాకుండా ఇది హైలైట్ ఉంది. ఈ విగ్రహం కూడా చూడండి, అసలు పైన మీకు లక్ష్మీదేవి మొత్తము, ఇటు పక్క శేషనాగు వచ్చింది, అటు పక్క ఏమో దేవతలు వచ్చారన్నమాట పైన. చూడండి ఎంత బాగుందో అసలు, అది కూడా బుక్ చేసుకోండి. ఇవి ఇంకా నేను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తున్నా, ఇంకా తయారు చేయాలన్నమాట. సో కంటిన్యూ వాచింగ్.